తెగేదాకా లాగడం కాదంట, తెగిపోయిన తరువాత కూడా లాగుతూనే ఉంటారంట. మళ్ళీ మేము పట్టిన కుందేలకి మూడే కాళ్ళని మళ్ళీ చెబుతున్నారు ఈ ముగ్గురు మేధావులు. కుందేళ్లకు 3 కాళ్ళు కాదయ్యా, 4 కాళ్ళు ఉంటాయంటే అబ్బే మేము చెప్పినాం కదా కాబట్టి మీరు నమ్మాల్సిందే అని ఇంకా ప్రజల్ని మోసం చేయాలనే చూస్తున్నారు ఈ పెద్ద మనుషులు. తస్మాత్ జాగ్రత్త. తిరుమలలో, సింహాచలంలో ఇన్ని అపచారాలు జరిగిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కులాల మధ్య, మతాల మధ్య మంటలు రేపాలనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుక్కి అగ్ని ప్రమాదం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు చిన్న దెబ్బ తగిలినప్పుడే ఎవరైనా సరే జాగ్రత్త పడాలి, లేదంటే జరిగే నష్టం మీరు నేను ఊహించలేం. భగవంతుడి మీద పగబట్టినవాడు సర్వనాశనమైపోతాడని పవన్ కళ్యాణ్ శపించాడు. ఖచ్చితంగా అదే జరగాలి. ఎవరైతే తిరుమల లడ్డు విషయంలో, వెంకటేశ్వర స్వామి విషయంలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించారో వాళ్ళంతా సర్వనాశనమైపోవాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ఆ భగవంతుణ్ణి. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి ముఖ కవలికలను ఒకసారి గమనించండి. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది.